హాయ్ గైస్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీను. ప్రస్తుతానికి మనం వచ్చేసి కాకినాడ పక్కన ఉన్నటువంటి తూని ఏదైతే ఉందో తూనికి పక్కన ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారంలో ఉన్నాము. అండ్ ఇక్కడికి వచ్చి మనము ఒక 2-3 రోజులు అవుతోంది. అండ్ ప్రధానంగా ఇక్కడికి రావడానికి రీజన్ ఏమనంటే, ఇక్కడ సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి చిన్న పాప, ఒక 2 సంవత్సరాల పాప, జ్ఞానేశ్వరి పాప పేరు. తను వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుక్కతో ఆడుకుంటూ సడన్గా మిస్ అయింది అని చెప్పేసి అన్నారు. అయితే కుక్క ప్లస్ పాప రెండు కూడా అంటే కనపడకుండా పోయినటువంటి సందర్భము. అండ్ మిస్ అయిన తర్వాత ఒక 4 రోజుల వరకు కుక్క ప్లస్ పాప ఇద్దరు కూడా రాలేదన్నమాట. కానీ ఒక 4 రోజుల తర్వాత కుక్క ఒక్కటే తిరిగి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అని చెప్పి దాని మీద చాలా చర్చ నడుస్తూ ఉన్నది. అండ్ ఫైనల్లీ ఏంటంటే, కుక్క నిన్నటి వరకు బాగానే ఉండే మంచిగా ఆడుకుంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉన్నది, అంతా బాగానే ఉండే. కానీ సడన్లీ ఏంటంటే, ఇవాళ మార్నింగ్ నుండి కుక్క ఏది తినకపోవడము అండ్ దానికి తోడు ఏది తాగకపోవడం అంతా జరుగుతూ ఉండే. అండ్ అదే సంఘటనలో భాగంగా నేను ఒక 2 అవర్స్ అవుతుంది అనుకుంటాను వచ్చిన తర్వాత కుక్క పరిస్థితి పూర్తిగా కూడా మారిపోయింది. అండ్ పూర్తిగా కూడా డల్లుగా కనబడ్డది. అండ్ కనబడ్డ తర్వాత మనం అనుకున్నాం ఏమనంటే, సరే ఎట్లుంటుందో ఏంటో మరి సిచ్యువేషను, కుక్క బతుకుతుందా చచ్చిపోతుందా అని చెప్పేసి అనుకునేటువంటి సందర్భంలో సడన్లీ ఒక 10-15 నిమిషాలు అవుతుంది అనుకుంటాను, అంతే. ఒక 10-15 నిమిషాల ముందు కుక్క కూడా చనిపోయింది. అండ్ చనిపోయిన తర్వాత అంటే వాస్తవానికి మనం ఏంటంటే, ఏది కూడా చనిపోయినటువంటి కుక్క కావచ్చు ఏదైనా కానీ యూట్యూబ్లో చూపించకూడదు. సమ్ స్ట్రైక్స్ అవి పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో నేను చూపించట్లేదు. అక్కడ ఉంది కదా ఆ కుక్కకు సంబంధించినటువంటి బోన్ ఏదైతే ఉందో ఆ బోన్లో స్టిల్ ఇప్పటి వరకు అయితే కుక్క లోపల కొంచెం ఇబ్బందికరంగా అటు ఇటు తిరుగుతూ ఉండే. కానీ సడన్గా ఇప్పుడే ప్రాణం వదిలేసిందన్నమాట. అండ్ ఇక్కడ ఈ బోన్ ఏదైతే ఉందో దాని పక్కన కుక్క అక్కడ ఉండే. అండ్ పూర్తిగా కుక్కని కూడా తీసేసి వేరే ప్లేస్లో పెట్టడం జరిగింది. అండ్ ఫైనల్లీ ఏంటంటే, ఈ కేసు ఏదైతే ఉందో పాప దొరుకుతుంది అనే ఆలోచన ఉన్నటువంటి చాలామంది కూడా ఏందనంటే, ఫైనల్లీ ఇప్పుడు కుక్క అయితే లేదన్నమాట, కుక్క చనిపోయింది. అండ్ కుక్క బతికున్నప్పుడు మాత్రం ఒక 3-4 రోజుల నుండి కుక్కకి ఒక జీపీఎస్ ట్రాకర్ని కూడా అమర్చారన్నమాట. ఆ జీపీఎస్ ట్రాకర్ ఆధారంగా ఒక 6-7 కిలోమీటర్ల వరకు ప్రతిరోజు కుక్క అటు ఇటు తిరుగుతున్నటువంటి క్రమంలో ఏదైనా డేటా తీసుకొస్తుందా ఆ కుక్కకు సంబంధించి, దానికి తోడు మిస్ అయినటువంటి పాపకు సంబంధించి ఏదైనా విషయాలు దొరుకుతాయని చెప్పేసి సర్వ విధాలుగా ట్రై చేస్తూ ఉండే. కానీ ఏది దొరకలేదు. ఫైనల్లీ అసలు పాప ఆచూకీ కూడా ఏది లభించలేదు. మరి పాప ఎటు పోయింది, మరి ఎవరైనా తీసుకెళ్లారా, లేదు అనుకుంటే మరి అడవిలో ఉన్నటువంటి జంతువులు ఏమైనా తీసుకెళ్ళాయని చెప్పేసి కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు 8 రోజులు, లాస్ట్ శనివారం జరిగింది. ఇప్పటి వరకు దరిదాపులో ఒక 7 నుండి 8 రోజులు అవుతా ఉన్నది. అండ్ ఇప్పటి వరకు కూడా పాపకు సంబంధించినటువంటి ఎటువంటి ఆనవాళ్ళు కూడా ఏమీ దొరకలేదన్నమాట. అండ్ ఇదే అన్నమాట ఇల్లు వచ్చేసి, పాపకు సంబంధించిన ఇల్లు. అంటే వాళ్ళ ఫాదరు, వాళ్ళ నాయనమ్మ, తాతయ్య అందరూ ఉండేది ఇక్కడే అన్నమాట. అండ్ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, ఇదే ఇల్లు, ఇదే ఇంట్లో ఉండే పాప 2 సంవత్సరాల నుండి, అంటే ఒక 2 సంవత్సరాలు దాటి రీసెంట్గా 3rd ఇయర్లో అడుగుపెట్టింది పాప. కానీ ఇంత చిన్న ఏజ్లో అంత సడన్గా కనబడకుండా వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరము. దరిదాపులో ఒక 400 నుండి 500 మంది పోలీసులు కావచ్చు, మీడియా సంబంధికులు కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, అన్నీ కూడా ఎంతో కృషి చేస్తుండే, ఎంతగానో తిరుగుతూ ఉండే. కానీ ఎంత చేసినా కానీ ఫైనల్గా ఏందనంటే, పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవి దొరకలేదన్నమాట. ఇక దొరకకపోయేసరికి అండ్ ఫైనల్లీ చనిపోయేసరికి చేసేదేం లేదన్నట్టు